నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన నాన్ వెజ్ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే చికెన్ రాళ్లగుండె ఫ్రై అండి. మామూలుగా ఈ రాళ్లగుండెని కందనకాయ అని కూడా అంటారు. చాలా రుచిగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, లేదు రైస్లో కలుపుకొని తినచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి వేసుకొని, ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న రాళ్లగుండెలండి, 1/2 కేజీ రాళ్లగుండెలు వేసేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని, ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని, అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ముందుగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనకు చికెన్ షాప్లో అడిగితే ఇస్తారండి, చాలా హెల్దీ, అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఫ్రై అయితే చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముందుగానే మనం కడుగుంటాం కాబట్టి అందులో నీళ్ళు అనేది వస్తాయండి. దీన్ని కూడా మనం ఒక 4-5 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మామూలుగా ఉడికించి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదు ఇలా కూడా డైరెక్ట్గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది 1/4 వంతు దాకా ఉడికింది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మనం ఉల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది. సో అలాంటప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసామంటే తక్కువ ఆయిల్తోనే మనం టేస్టీగా క్రిస్పీగా ఈ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసాం కాబట్టి ఆ అడుగంటింది కూడా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఇంకేం మూత పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు మనకు బాగా వేగిపోయింది, అంటే మనం ఉల్లిపాయలు వేసాం కదా, అవి బాగా ఫ్రై అయ్యాయి, ఈ కలర్లో వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అలాగే ఇంకొక 2 పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా కట్ చేసి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇంక ఇవన్నీ వేసాం కాబట్టి స్పైసెస్ కొద్దిగా మనకు స్పైసీగా ఉంటేనే ఈ రాళ్లగుండె ఫ్రై అనేది బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మనకు కొద్దిగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి కొంచెం మనకు ఈ కలర్లో ఉందండి, కానీ ఇది బాగా మనకు ఉడికి బాగా వేగాలి. అప్పుడే ఎటువంటి స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి మిరియాల పొడి వేసాం కదా, కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా తినేటప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం పిండుకొని అలాగే ఉల్లిపాయతో తింటే చాలా బాగుంటుందండి. మామూలుగా ఈ రాళ్లగుండె వేపుడు అనేది హెల్త్కి మంచిదని అంటారు, కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్లో కలుపుకొని తినచ్చు, లేదు పప్పుచారు రసంలో కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.